కాలం చెల్లిన కూల్ డ్రింక్స్, తినుబండారాలు, వంట నూనెలు అమ్మకాలు సాగిస్తూ గిరిజన ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనం గ్రామంలో గత 2 రోజుల క్రితం 8 సంవత్సరాల గిరిజన బాలిక ఒక పాన్ షాప్ లో మాజా కూల్ డ్రింక్ బాటిల్ కాలం చెల్లిందని తెలియక తాగడంతో ఆ బాలిక అస్వస్థకు గురి అవడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని సాలూరు ఎస్ఐ, రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణతో పాటు ఎస్ఐ వారి బృందం కలిసి తోనంలో ఉన్న మిగతా షాపులపై దాడులు నిర్వహించగా సుమారు 40 వరకు కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలు కాలం చెల్లినవి అమ్ముతున్నట్లు గుర్తించి 6 షాపులపై కేసు నమోదు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. నిన్న నేను పనికి వెళ్ళాను. మా పాప మా ఆవిడ చెల్లి వాళ్ళిద్దరు వెళ్ళారు కొట్టుకెళ్ళి డ్రింక్ తెస్తామని మా పాప సడన్ కడుపు నొప్పి విరోచనం అయ్యింది. అది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏటైందంటే ఇలా డ్రింక్ తాగారు అనేసి అన్నాను. అనేసరికి వెంటనే మా మరదలు వెళ్ళింది. వెళ్ళేసి చూస్తే ఏటైందనుకో నాకు కొట్టుకెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదనేసి అన్నాను. అనేసరికి తర్వాత మా మరదలు వచ్చింది. ఏంటి మీ దగ్గర కొన్నామంటే వచ్చి నా దగ్గర ఎక్కడ తీసుకోండి అనేసి అన్నారండి. చెప్తే ఏటైతుందన్న ఎవరిదైతే తాగదు సోతక్క చెప్పాలి కానీ మా పాపని తీసుకున్న పిన్ని నేను డ్రింక్ తీసుకుంటానంటే 10 అయితే వెళ్ళా అనేసి అన్నానమ్మ. వెళ్ళేసరికి ఆ షాప్లో తీసుకున్నాక మళ్ళీ అలా నేను తీసుకోలేదు, ఇక్కడ మా ఈ పాప రాలేదు ఈ షాప్లోనే మేము ఇవ్వలేదు ఆ రింకు అనేసారండి. మళ్ళీ వెళ్ళాము. వెళ్ళేసరికి అంతే మీ వల్ల మేము ఇవ్వలేదు ఈ రింకు, చేసుకోండి అనేసారండి. అలా అనేసరికి అయితే 2 సార్లు అయితే కేసు పెడతాము అనేసారు. ఎవరు చెప్పుకోండి పెట్టుకోండి అనేసారండి. 16/8/20 తోనం గ్రామానికి చెందిన మైదాన వెంకట్రావు, ఇతనికి ఇద్దరు పిల్లలు. అందులో చిన్న పాప తేజశ్రీ తోనం హై స్కూల్లో చదువుతుంది. ఈమె 16వ తారీఖు మధ్యాహ్నం లోకల్ తోనం గ్రామంలో ఉన్న ఒక పాన్ షాప్ వారణాసి గోవింద్ ఒక పాన్ షాప్లో ఈమె ఒక డ్రింక్ తాగడం జరిగిందండి. దానివల్ల ఆమెకి మోషన్స్, వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవడం వల్ల లోకల్ పిహెచ్సిలోకి ఆమె ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆమె జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే తండ్రి మైదాన వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మీద మేము వెంటనే కేసు నమోదు చేయడం జరిగిందండి. ఎవరైతే ఈ ఎక్స్పైర్ అయిపోయిన డ్రింక్స్ అమ్మారో ఆ వ్యక్తుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే మా అధికారులు తెలియజేసి మీ కేసు నమోదు చేసి మాకు అధికారులు తెలియజేసి మరుసటి దినం కూడా మరిన్ని షాపులు తోనంలో ఉన్న మరొక 6 షాపుల మీద కూడా నేను సిఐ గారు మా స్టాఫ్ అందరం కలిసి వెళ్ళి షాపుల దగ్గర రైడ్ చేయడం జరిగిందండి. ఈ రైడ్లో భాగంగా మాకు సుమారు 40 ఎక్స్పైర్ అయిపోయిన డ్రింక్ బాటిల్స్ 47, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఒక 9, చాక్లెట్ ప్యాకెట్స్ ఒక 11 చాక్లెట్ ప్యాకెట్స్ కూడా ఈ ఎక్స్పైర్ అయిపోయినవన్నీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని నీట్గా వాటిని సీజ్ చేసి ఎవరైతే మిగతా షాప్ ఉన్న 6 మీద కూడా మళ్ళీ ఇంకో కేసు, ఈ 6 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి. దీని మీద ఫర్దర్ చర్య నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ విషయాలు తెలియజేసి మేము కూడా మన సాలూరు రోడ్డు మండలంలో ట్రైబల్ విలేజెస్లో చాలా దిక్కుల ఈ విధంగా జరుగుతుందని తెలుస్తుంది. మేమందరం కలిసి కంబైన్డ్గా రైడ్లు ఇంకా కంటిన్యూ చేస్తామండి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఇటువంటి తీసుకోవడం వల్ల చిన్నపిల్లల తాలూకా ఆరోగ్య పరిస్థితి కానీ ఇది కానీ ఇంకా అనారోగ్యంగా తయారవుతుంది. ఏమైనా ఫ్యూచర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకైనా దారి తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొనేటప్పుడు జస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనండి. ఎవరైతే ఎక్స్పైరీ డేట్ దాటిపోయామో వాళ్ళ మేము ఎలాగ చర్యలు తీసుకుంటాము. సో మీరు కూడా కొన్ని ఐటమ్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటి మీద మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని మీ ఆరోగ్యం మీద మీరు మంచిగా ఉంటే మంచిదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుకుంటాం.